వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా పేజెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి కోవిడ్-19 వల్ల మొత్తం తారుమారు అయిపోయింది. సో ప్రపంచంలో అందరికీ అన్ని కంట్రీస్లో జాబ్ గ్యారంటీ అనేది ఇప్పుడు ఒక బిగ్ ప్రాబ్లం అయిపోయింది, జాబ్ సెక్యూరిటీ. సో ఉన్న జాబ్సే ఎప్పుడు పోతాయని భయంగా ఉంది. అండ్ ఈ పరిస్థితుల్లో మన సిటీ దాటి బయటకు వెళ్ళాలంటేనే మనకి చాలా కష్టంగా ఉంది. సో ఈ టైంలో మనకి కెనడా డ్రీమ్, లైక్ ఒక కంట్రీని వదిలి, ఇండియాని వదిలి మీరు కెనడా రావాలనుకుంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. అండ్ దట్టు ఒక జాబ్ లేకుండా రావాలంటే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఇక్కడికి ఒకవేళ వచ్చిన తర్వాత, అంటే మీలో చాలామంది ఆల్రెడీ పిఆర్ వచ్చిన వాళ్ళు ఉండుంటారు అండ్ పిఆర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. సో మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వితౌట్ అ జాబ్ వచ్చాక అసలు ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతాము, ఎక్స్పెన్సెస్ వర్సెస్ ఇన్కమ్ మీద చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకే ఈరోజు నేను ఈ వీడియోతో వచ్చాను. సో అసలు జాబ్ లేకుండా ఇక్కడికి వస్తే మినిమం వేజ్తో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారా, అండ్ సర్వైవ్ అవ్వగలిగితే ఎలా సర్వైవ్ అవుతారు, మనం ఇవన్నీ కూడా చూద్దాము. అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఫస్ట్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పిఆర్ తీసుకుని ఇక్కడికి రావడం వరకు ఒక ఎత్తు అయితే, పిఆర్ రావడం ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక జాబ్ రావడం ఒక ఎత్తు. జాబ్ అంటే మళ్ళీ మీ ఫీల్డ్లో జాబ్ అండి, మీరు మీ టెక్నికల్ ఫీల్డ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్లో జాబ్ అనేది నేను మాట్లాడుతున్నాం. సో మనకి యూజువలీ కెనడాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. అండ్ ఒంటారియో లాంటి ప్రావిన్సెస్లో, ఇప్పుడు మేము టొరంటోలో ఉంటున్నాము. సో ఇలాంటి సిటీస్లో ఏంటంటే కాంపిటీషన్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్స్ ఎక్కువ ఉండటం వల్ల పెద్ద సిటీ వల్ల చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్లో జాబ్ రావడం కొంచెం కష్టం. అండ్ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు కోవిడ్-19 వల్ల కాంపిటీషన్ ఇంకొంచెం పెరిగింది, ఎందుకంటే జాబ్స్ తక్కువ అయ్యాయి, జాబ్లెస్ పీపుల్ ఎక్కువ అయ్యారు. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఇంకొంచెం పెరుగుతుంది అండ్ జాబ్ రావడం టైం ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి టైంలో మీకు తొందరగా వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ దెన్ మీరు వచ్చిన వెంటనే మీకు జాబ్ వచ్చేంత వరకు ఈ గ్యాప్లో మీరు ఖాళీగా ఉండలేరు, కాబట్టి మీరు సర్వైవల్ జాబ్స్ చేసుకుంటారు. సర్వైవల్ జాబ్స్ అంటే మళ్ళీ నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశాను కదా, పార్ట్ టైం జాబ్స్ అని, అసలు ఎలా ఉంటాయి పార్ట్ టైం జాబ్స్, స్టూడెంట్స్ చేసుకుంటారు అన్నీ చెప్పాను కదా. సో ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్ అన్ని ఏంటంటే స్టూడెంట్స్ చదువుకుంటారు కాబట్టి, కాలేజెస్కి వెళ్తారు కాబట్టి పార్ట్ టైం చేసుకుంటారు. బట్ దెన్ మనకి సర్వైవల్ జాబ్స్ మనం దీనిదే బేస్ అయి ఉంటాం కాబట్టి మనం మన ఇష్టమైన టైమింగ్స్, లైక్ యూజువలీ 40 hours per week చేసుకుంటారు. సో పర్ డే గివెన్ అ డే 8 hours తీసుకున్న 5 8 40 hours per week. కెనడాలో మనకి ఇక్కడ వేజ్ వచ్చి ఆర్లీ బేస్ మీద ఉంటుందండి. సో ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క మినిమం వేజ్ ఉంటుంది. మినిమం వేజ్ కన్నా తక్కువ ఎవరు పే చేయకూడదు, ఇక్కడ అది రూల్. సో ఎవ్రీ ఎంప్లాయీ ఆ ప్రావిన్స్లో ఉన్న మినిమం వేజ్కి చేస్తారు. సో మన ఒంటారియో గురించి మాట్లాడుకుందాం. ఒంటారియోలో $14 వచ్చి మినిమం వేజ్. సో $14 per hour తీసుకుంటే మనకి 52 weeks ఉంటాయి. 52 weeksలో ఈచ్ వీక్ 40 hours. సో 52 into 40 is 2080. సో 2080 into $14. సో మనకి ఎంత వస్తుంది? 29,120. సో 29,000, క్లోజ్ టు 29,000 CAD, కెనేడియన్ డాలర్స్. అండ్ ఇందులో మనకి మళ్ళీ ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. సో నేను ఇది కూడా ఏ బేసిస్ మీద చెప్తున్నానంటే, మీరు ఒక పర్టికులర్ డేలో, ఒక్క రోజులో 8 hours చేస్తున్నారు అండ్ మండే టు ఫ్రైడే అదే జాబ్ చేస్తే అప్పుడు. సో అండ్ ట్యాక్స్ డిడక్షన్స్ పోను ట్యాక్స్. సో ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 25,000, క్లోజ్ టు 25,000. సో 24,900 CAD ఉంది. సో ఇది మళ్ళీ మనకి +10, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇంకా కొన్ని డిడక్షన్స్ కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు, దీనికన్నా తక్కువ కూడా ఉండొచ్చు. నేను మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. సో మనకి 24,900 పర్ యానం వస్తుందంటే పర్ మంత్ అది మనకి ఎంత వస్తుంది? 2,077 CAD వస్తుందండి. 2,000, ఒక 2,000 వేసుకుందాం. సో 2,000 కెనేడియన్ డాలర్స్ పర్ మంత్. మీలో ఒక్కరు జాబ్ చేస్తే, అంటే మీరు ఒకసారి అది కూడా మినిమం వేజ్తో చేస్తే మీకు $2,000 పర్ మంత్ వస్తుంది. సో ఈ $2,000లో మన ఎక్స్పెన్సెస్ చూసుకుందాం. ఫ్యామిలీ ఆఫ్ 2 members ఇక్కడికి వచ్చినప్పుడు 1,500లో మీకు ఒక మంచి బేస్మెంట్ దొరికితే నిజంగా మీకు చాలా 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 లక్కీ అని చెప్పచ్చు. స్కార్బరో లాంటి ప్లేసెస్లో మీకు దొరుకుతాయి అలాంటివి. ఒక 1,500 రౌండ్ ఫిగర్ వేసుకుందాం. అది కూడా ఇంక్లూజివ్ ఆఫ్ యూటిలిటీస్ అంటే వాటర్, మనకి ఇంటర్నెట్,
ఇవన్నీ చార్జెస్, కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా కలుపుకొని 1500 మీకు రెంట్ అనుకుందాము. అది కాకుండా గ్రాసరీస్. సో గ్రాసరీస్ కూడా నేను 300 క్యాడ్ పట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి కొంచెం ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి మనం కొంచెం ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మినిమైజ్ చేసుకుని వేసుకుందాము. సో గ్రాసరీస్ మళ్ళీ మనకి ఒక $300. అది కాకుండా ఇప్పుడు ప్రెస్టో కార్డు. సో మీరు ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు, ప్రెస్టో అంటే మీకు ట్రాన్స్పోర్ట్కి, సో ట్రాన్స్పోర్ట్ మంత్లీ పాస్ మీరు తీసుకుని $150 ప్రెస్టోకి తీసుకుని, అండ్ వేరే ఏమీ ఖర్చులు లేకుండా, అంటే లగ్జరీ ఖర్చులు ఏమీ లేకుండా మీకు మినిమం అయ్యే ఎక్స్పెన్సెస్ మాత్రమే నేను ఇందులో చెప్తున్నాను. సో దీని కాకుండా మేము బయట సైట్ సీయింగ్ ఈ టైంలో అలాంటివన్నీ ఎక్స్పెన్సెస్ నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో మీరు నార్మల్ లైఫ్ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అనేటట్టుగా మాత్రం నేను మాట్లాడుతున్నాను. సో అండ్ కరెంట్ సినారియోలో మనకు జాబ్ లేనప్పుడు మనం అన్నీ ఇలానే మేనేజ్ చేసుకుంటాం కదా. సో ఆ ఐడియాతో నేను చెప్తున్నాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫోన్ ప్లాన్స్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఫ్రీడమ్ అని ఇక్కడ మనకి ఎయిర్టెల్, ఐడియా ఎలాగో ఇక్కడ అలా ఫ్రీడమ్ అని ఉంటుందండి. సో ఫ్రీడమ్లో చీప్ ప్లాన్స్ ఉంటాయి మనకి. ఫ్రీడమ్ కొంచెం ఇక్కడ నెట్వర్క్ తక్కువ, బట్ ఇనీషియల్గా మీరు వచ్చిన తర్వాత అలాంటి చీప్ ప్లాన్స్ ఏదైనా ఫ్రీడమ్ లాంటివి తీసుకుని దాని తర్వాత మీరు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ నెట్వర్క్ ఇక్కడ ఎలా ఉందని. దాని తర్వాత మీరు మార్చుకోవచ్చు దాన్ని. సో ఆ ఫ్రీడమ్లో మీరు చీప్ ప్లాన్స్ తీసుకుంటే మీకు పర్ పర్సన్ అరౌండ్ $25 to $28 అవుతుంది. సో క్లోజ్ టు $50 ఇద్దరికి ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 2. సో ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకుంటే మనకి హౌస్ రెంట్, గ్రాసరీస్, దాని తర్వాత ఫోన్ అండ్ ట్రాన్స్పోర్ట్, మంత్లీ పాస్ అవన్నీ కలుపుకుంటే మనకి క్లోజ్ టు $2000 అవుతుంది. సో నేను మళ్ళీ చెప్పినట్టు మీకు అడిషనల్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఏమీ నేను యాడ్ చేయట్లేదు. బేసిక్గా మనకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్నీ నేను పెడుతున్నాను ఇందులో. సో $2000 వచ్చి మన ఎక్స్పెన్సెస్ అండ్ మన ఇన్కమ్ వచ్చి 2077 క్యాడ్ అండి. ఈ క్యాలిక్యులేషన్ చూసారు కదా, మొత్తం అసలు ఎలా ఉందంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ లాగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చింది, ఇలా వెళ్ళిపోతుంది మనకి మినిమం వేజ్తో కనుక మీరు ఇక్కడ జాబ్ చేస్తే. బట్ దీనికి ఇంకొక సొల్యూషన్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజువలీ మన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం పెన్ డౌన్ చేసిన వాటికన్నా కూడా ఒక $100-150 ఎక్స్ట్రానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా నా ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది. నేను వేసుకున్న క్యాలిక్యులేషన్ కన్నా తక్కువ ఎప్పుడూ ఖర్చు అవ్వదు నాకు. అలానే అందరికీ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇలాంటి టైంలో మీకు కొంచెం ఇన్కమ్ ఎక్కువ రావాలనుకుంటే మీరు కొంచెం మీరు స్ట్రెచ్ చేసి సాటర్డేస్ కూడా మీరు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 4 సాటర్డేస్ ఉంటాయి. సో 4 into ఈచ్ సాటర్డే 8 hours ఎక్స్ట్రా మీరు వర్క్ చేస్తే మీకు 32 hours ఎక్స్ట్రా మీకు పే వస్తుంది. సో 32 hours into 14, సో క్లోజ్ టు $450 ఎక్స్ట్రా పర్ మంత్ వస్తుంది మనకి. సో ఇనీషియల్గా మనకి ఎక్స్పెన్సెస్ని మనం మేనేజ్ చేసుకోవడానికి ఇలా చేయొచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఇవన్నీ కూడా మాట్లాడింది మా ఫ్యామిలీలో ఒక్కరు జాబ్ చేస్తేనే. సో మీరు ఫ్యామిలీతో వస్తే, స్పౌస్తో వస్తే, మీ వైఫ్ మీ హస్బెండ్ కూడా ఒకవేళ సర్వైవల్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ ఏమైనా మినిమం వేజ్ జాబ్ చేస్తే అప్పుడు సెకండ్ పర్సన్కి వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీకు సేవింగ్ అవుతుంది. మేబీ ఒక $200 ఎక్స్ట్రా మీరు ఖర్చు పెట్టినా సరే మిగిలిందంతా, సో మనకి మోస్ట్లీ $2000 వస్తుంది అనుకుంటున్నాం పర్ మంత్. సో మిగిలిందంతా సేవింగ్స్ మనకి. సో ఇలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, మీరు సర్వైవ్ అవ్వచ్చు ఇక్కడ విత్ మినిమం వేజ్ ఆల్సో. బట్ దెన్ ఎస్, మీరు చాలా ఏమంటారు, సాక్రిఫైస్ చేయాలి, చాలా ఎక్స్పెన్సెస్ సాక్రిఫైస్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఏ టాపిక్స్ మాట్లాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో అవి కూడా నాకు మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు కమ్ అవుట్ విత్ దోస్ టాపిక్స్. అండ్ సీ యూ సూన్ విత్ అనదర్ టాపిక్. బాయ్.